లో ఉండండి. మా ప్రతినిధి రవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మృతదేహాల్ని వెలికి తీసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. రవి, స్వాతి, రేపు తెల్లవారితే 8:30కు అయితే ఒకవేళ ప్రమాదం జరిగి వారం రోజులు గడుస్తుంది. సో ఇప్పటి వరకు జరిగినటువంటి రెస్క్యూ ఆపరేషన్స్లో అటు ఇండియన్ ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్, వీటికి తోడు నేవీ కూడా తోడైంది. అన్ని రకాలుగా ప్రయత్నించారు. సో చివరికి అక్కడ ఎలాంటి మృతదేహాలు లేవు, లేకపోతే మనుషులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు లేవు అని తెలిసిన తర్వాత ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు ఈరోజు టెన్నెల్ లోపలికి వెళ్ళారు. ఎక్కడైతే ప్రమాదం సంభవించిందో ఆ పాయింట్ వరకు రీచ్ అయిన తర్వాత ప్రత్యేకమైనటువంటి సిస్టమ్ ద్వారా అక్కడ గాలించారు. జీపీఆర్, గ్రౌండ్ పెనెట్రేటింగ్ సిస్టమ్ అనే ద్వారా గాలించారు. అదేవిధంగా దీంతో పాటు ఆక్వా ఐ, వీటిని ఎక్కడైనా ల్యాండ్ మైన్స్ దాచి ఉంచితే వాటిని కనుక్కోవడానికి ఈ జీపీఆర్ కానీ లేకపోతే ఆక్వా ఐ సిస్టమ్, వాటర్లో ఎక్కడైనా ల్యాండ్ మైన్స్ ఇంకేమైనా పెట్టి ఉంటే కనిపెట్టడానికి వాటిని ఆక్వా ఐ లాంటివి సిస్టమ్స్ యూజ్ చేస్తుంటారు. సో ఈ రెండింటిని ఈరోజు ఎన్జీఆర్ఐ యూజ్ చేసింది. అక్కడ ఎక్కడైతే ప్రమాదం జరిగినటువంటి పాయింట్లో జీపీఆర్ ఒక 3 మీటర్ల లోతులో మనుషులకు సంబంధించినటువంటి కొన్ని అవశేషాలను గుర్తించినట్లుగా చెప్తోంది. సో అక్కడే 5 మందికి సంబంధించినటువంటి మృతదేహాలు ఉంటాయని కూడా ఎన్జీఆర్ఐ భావిస్తోంది. ఇదే విషయాన్ని కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ను లీడ్ చేస్తున్నటువంటి అధికారులకు కూడా సూచించారు. అవే నిజంగా మృతదేహాలు అయితే మాత్రం వాటిని వెలికి తీయడం మరింత కష్టతరంగా మారుతోంది. అవి బురదలో దాదాపు 3 మీటర్ల లోతులో కూరుకుపోయి ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఆ బురదనంతా తొలగించే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు 6.5 రోజుల పాటు అక్కడ డీవాటరింగ్ జరిగింది. పెద్ద ఎత్తున బురద, మట్టి పేరుకుపోవడంతో వాటన్నిటిని తొలగించే కార్యక్రమం జరిగింది. ఎక్కడికైతే ఎన్డీఆర్ఎఫ్ టీం కానీ లేకపోతే ఇండియన్ ఆర్మీ, నేవీ పాయింట్ వరకు రీచ్ అయ్యాయో అక్కడ ఎవరు కూడా చిక్కుకోలేదు అనే విషయాన్ని అయితే గుర్తించారు. సో అక్కడ బురదలో ఏమైనా కూరుకుపోయి ఉంటారేమో అనే విషయాన్ని మాత్రం జీపీఆర్ సిస్టమ్ ద్వారానే గుర్తించారు. ముఖ్యంగా ఆక్వాయికి సంబంధించి దీన్ని ఐఐటి మద్రాసు ఈ టీంను లీడ్ చేసింది. సో వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత లోపల మనుషులకు సంబంధించినటువంటి అవశేషాలు బురద కింద ఉన్నాయని అయితే గుర్తించారు. అక్కడ 5 మందికి సంబంధించినటువంటి అవశేషాలు ఉండొచ్చు అని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి లోపల చిక్కుకున్నటువంటి వారిలో మొత్తం 8 మంది అయితే 5 మందికి సంబంధించినటువంటి వాళ్ళ మృతదేహాలు ఆ బురద మట్టి కిందనే ఉండొచ్చు అని చెప్పి కూడా వాళ్ళు భావిస్తున్నారు. మిగతా 3 ఆ టీఎంబీ మిషన్ ఏదైతే ఉందో అది కూడా ఒక్కసారిగా పడిపోయింది కాబట్టి ఆ మిషన్ కింద ఏమైనా చిక్కుకుపోయి ఉన్నారా, లేకపోతే మిషన్లో కూడా కొన్ని ఫ్లోర్స్ ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి ఆ మిషన్ ఫ్లోర్స్ మధ్యలో ఏమైనా ఇరుక్కుపోయి ఉంటారా అనేది గాలింపు కొనసాగుతోంది. స్వాతి, మొత్తానికి వారం రోజులు గడుస్తున్న సమయంలో ఈరోజు ఒక కొలిక్ వచ్చింది. వాళ్ళని సురక్షితంగా తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ కేంద్రాలకు సంబంధించినటువంటి బలగాలు ఎంత రెస్క్యూ చేసినా కూడా వాళ్ళను సజీవంగా తెలియకపోయారు. సో మొత్తానికి వాళ్ళు చనిపోయినట్లుగా మాత్రం ఇప్పటికీ అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. కానీ డే 1 ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ఇమీడియట్గా అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి. ఎప్పుడైతే ఎన్డీఆర్ఎఫ్ టీం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించిందో కుదరకపోయేసరికి వెంటనే ఇండియన్ ఆర్మీ కూడా అక్కడికి చేరుకుంది. లోపల పెద్ద ఎత్తున వాటర్, అదేవిధంగా బురద పేరుకొని పోవడంతో వాటర్లో ఏమైనా మృతదేహాలు ఉన్నాయేమో గాలించాలంటే దానికి ఇండియన్ నేవీ దగ్గర ప్రత్యేకమైనటువంటి సిస్టమ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర అధునాతనమైనటువంటి టెక్నాలజీ కూడా ఉంటుందని చెప్పి భావించారు. కాబట్టి వెంటనే ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ డైవర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అక్కడ ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి డైవర్స్ కూడా లోపల దాకా వెళ్ళగలిగారు. సో లోపలికి వెళ్ళినటువంటి టైంలో కూడా ఎప్పుడైతే మొదటి 4 రోజుల పాటు ప్రమాదం 14వ కిలోమీటర్ వద్ద జరిగింది, కానీ మొదటి 3 రోజుల పాటు కేవలం 11 కిలోమీటర్ల పాయింట్ వరకు మాత్రమే రీచ్ అవ్వగలిగారు. ఆ తర్వాత 12, 13 కిలోమీటర్ల వరకు పెద్ద ఎత్తున బురద పేరుకుపోయింది. పైనుంచి పైకప్పు అంతా ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ బురదతో పాటు మట్టి 3 మీటర్ల ఎత్తున పేరుకుపోయి ఉన్నాయి. ఈవెన్ రెస్క్యూ టీమ్స్ అక్కడి ద్వారా వెళ్ళాలంటే కూడా దాదాపు నడుములోతు వరకు బురదలో వెళ్ళాల్సినటువంటి సాహసం చేశారు. దాదాపు లోపలికి వెళ్ళేందుకు కూడా ప్రయత్నించారు, అయినా కుదరకపోలేదు, లోపల దాకా రీచ్ అవ్వలేకపోయారు. ఎప్పుడైతే 4th, 5th డే రోజు మిగతా ఎన్జీఆర్ఐకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు రావడం, ఈవెన్ రాట్ మైనర్స్ ఉత్తరాఖండ్లో జరిగినటువంటి ప్రమాదంలో 41 మంది చిక్కుకున్నటువంటి టైంలో వాళ్ళను 17 రోజుల పాటు రెస్క్యూ చేసినా కూడా కుదరలేదు. ఎప్పుడైతే ర్యాట్ మైనర్స్ అక్కడికి వచ్చారో కేవలం 1 రోజు వ్యవధిలోనే ఆ 41 మందిని సురక్షితంగా తీసుకొచ్చారు. అక్కడ ఎవరినైతే కాపాడారో, రెస్క్యూ చేశారో ఆ ర్యాట్ మైనర్స్ను కూడా ఈ రెస్క్యూలో తీసుకొచ్చారు. ర్యాట్ మైనర్స్ను కూడా లోపలికి పంపించిన తర్వాత వాళ్ళు ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఒక 2 నుంచి 300 మీటర్ల దూరం వరకు రీచ్ అవ్వగలిగారు. అక్కడ పెద్ద ఎత్తున బురద ఉంది, వీటన్నిటిని తొలగించడం చాలా కష్టతరం. ఒకవేళ ఆ బురదనంతా తొలగిస్తే అప్పుడు అక్కడ ఎవరైనా చిక్కుకున్నారా, లేకపోతే వాళ్ళు చనిపోయి ఉంటే వాళ్ళ మృతదేహాలు ఎక్కడున్నాయి అనేది ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పి ర్యాట్ మైనర్స్ నిన్న ఒక క్లారిటీ ఇచ్చారు. సో నిన్న ర్యాట్ మైనర్స్ ఇచ్చినటువంటి విధంగా కానీ లేకపోతే ఇప్పటికీ అక్కడ పరిశోధిస్తున్నటువంటి వివిధ బృందాలకు చెందినటువంటి రెస్క్యూ టీమ్స్ అన్నింటినీ కూడా ఈరోజు ఉదయం మరోసారి వెళ్ళారు. ఈ రెస్క్యూ టీమ్స్తో పాటు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు కూడా లోపలికి వెళ్ళారు. ఈ గతంలో ఎప్పుడైనా టన్నెల్ ప్రమాదాలు జరిగితే అక్కడ రెస్క్యూ టీమ్స్లో లీడ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు అనే దానిపైన కూడా మంత్రి
ఉత్తమ్ కుమార్ ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకున్నారు. తనకు సంబంధించినటువంటి వ్యక్తి, ఒక సన్నిహితమైనటువంటి వ్యక్తి కూడా గతంలో టెన్నెల్ ప్రమాదం జరిగినప్పుడు అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ లీడ్ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడని కూడా చెప్పాడు. సో తనను కూడా ఈరోజు రెస్క్యూ టీమ్ దగ్గరికి తీసుకొని వచ్చారు. తను ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం, తను ఇచ్చినటువంటి సలహాలు సూచనల ప్రకారం కూడా లోపలికి రెస్క్యూ టీమ్స్ లోపల దాకా వెళ్ళగలిగాయి. అయితే ఎక్కడైతే ప్రమాదం జరిగినటువంటి 0 పాయింట్ ఉందో అక్కడి వరకు రీచ్ అయ్యారు. అక్కడ ఎలాంటి మనుషులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు కనిపించలేదు. కేవలం పెద్ద ఎత్తున మట్టి పెడ్డలు పేరుకొని పోవడం, అదేవిధంగా బురద పెద్ద ఎత్తున పేరుకొని పోవడాన్ని గమనించిన తర్వాత వాళ్ళతో పాటు ఉన్నటువంటి ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు అక్కడ జీపీఆర్ సిస్టమ్ను ద్వారా పరిశోధించారు. జీపీఆర్ సిస్టమ్ అంటే విద్యుదయస్కాంత శక్తిని లోపల దాకా ప్రవేశపెట్టిన తర్వాత లోపల ఏవైనా శకలాలు ఉన్నాయనేది గుర్తిస్తుంది. సో ఈ జీపీఆర్ సిస్టమ్ని ఎప్పుడైతే ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు అక్కడ అప్లై చేశారో అప్పుడు 3 మీటర్ల లోతున కొన్ని అవశేషాలు ఉన్నాయని చెప్పి గుర్తించారు. అవి ఖచ్చితంగా మనుషులకు సంబంధించినటువంటి అవశేషాలుగానే నిర్ధారించారు. ఆ తర్వాతే అక్కడ 5 మందికి సంబంధించినటువంటి అవశేషాలు ఉండొచ్చు అనేది. రైట్ రవి, మీరు ఒక్కసారి హోల్డ్లో ఉండండి.